నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు సత్యసాయి శత జయంతోత్సవాలకు హాజరైన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఘన స్వాగతం పలికిన కలెక్టర్ ఎస్పీ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం తాము ఊహించింది సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి ఈ నెల 17న రిటైర్డ్ పెన్షనర్ల చెలో హైదరాబాద్ వెల్లడించిన రాష్ట్ర కో కన్వీనర్ శ్రీధర్ల ధర్మేంద్ర హిందూపురం వైకాపా కార్యాలయంలో అద్దాలు ఫర్నిచర్లు ధ్వంసం నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ ఇక వివరాల్లోకి వెళితే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంత్యోత్సవాలలో పాల్గొనేందుకు కేంద్ర వాణిజ్య పారిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి విమానాశ్రయానికి విచ్చేశారు. విమానాశ్రయంలో పుట్టపర్తి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, ఆర్డీఓ సువర్ణ, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి ఘనస్వాగతం పలికారు. అనంతరం కేంద్ర మంత్రి విశ్రాంతి నిలయంలోని శాంతి భవన్ కు చేరుకున్నారు. శాంతి భవన్ వద్ద ట్రస్ట్ సభ్యులు ఆర్జే రత్నాకర్ ఇతరులు కేంద్ర మంత్రికి ఆత్మీయ స్వాగతం పలికారు.
తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన దక్షత పైన విశ్వాసం ఉంచారని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితం తాము ఊహించిందేనని సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితం చూసి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకుంటారా అని అన్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా కేటీఆర్ అవాకులు చెవాకులు పేలుతూ తన యూట్యూబ్ ఛానల్స్ లో సోషల్ మీడియాలో విష ప్రచారాలు చేస్తూ ఉత్తర ప్రగల్భాలు పలికారని విమర్శించారు. కేటీఆర్ ఇకనైనా రాజకీయాల్లో హుందాతనంగా మసులుకోవాలని సూచించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితం మేము ఊహించింది. ఎందుకంటే 20 నెలల క్రితం ఏదైతే తెలంగాణ ప్రజలు ఆశించి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీ ఆవశ్యకతను గుర్తించి 9.5 సంవత్సరాల అవినీతి అరాచక నియంతృత్వ నిరంకుశ పరిపాలనను అంతమొందించుకొని ప్రజాపాలన తెచ్చుకున్న ఘనత తెలంగాణ ప్రజలకే దక్కింది. దాని తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లో అయినా కానీ, పార్లమెంట్ ఎన్నికల్లో కానివ్వండి, అదే మాదిరిగా కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కానివ్వండి, నిన్న వచ్చిన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కానివ్వండి, తెలంగాణ ప్రజలు తమ విశ్వాసాన్ని కాంగ్రెస్ పార్టీ పైన, రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన దక్షత పైన చూపించడానికి నిదర్శనం. 20 నెలల పరిపాలన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ గారు కాడెత్తేసి ఫామ్ హౌస్కే పరిమితమైనప్పటికీ కూడా అహంకారాన్ని, అసూయను ఏమాత్రం తగ్గించుకోకుండా వారి తనయుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన పైన, కాంగ్రెస్ పరిపాలన పైన అనేకమైన అవాకులు చెవాకులు పేలినప్పటికీ కూడా అవినీతి సొమ్ముతో అనేకమైన సోషల్ మీడియాలను మెయింటైన్ చేసి అభూత కల్పనలు కల్పిస్తూ జూబ్లీహిల్స్ ఎన్నికలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక ఎదురు దెబ్బ తగలబోతుంది, కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలనను చీకొట్టుకుంటారు, చీత్కరిస్తున్నారని చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ, ఇక్కడ ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా కుమ్ముకు రాజకీయాలు నడిపించినప్పటికీ కూడా జూబ్లీహిల్స్ ఓటర్లందరూ కూడా ఇవాళ ఒక నిర్ణయాత్మకమైన తీర్పును వెలువరించడం జరిగింది. ఇవాళ ఎవరే మళ్ళీ ప్రతిపక్ష నాయకులుగా ఉన్న కేటీఆర్ గారు ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గారు వారికి వారే అవాకులు చెవాకులు పేలింది. ఇవాళ ఇది రెఫరెండం అన్నాడు. ఇది తెలంగాణ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన దక్షతకు, ప్రజా పరిపాలనకు ఇది రెఫరెండం అని అన్నది ఆయన్నే. మరి అలా ఆ రెఫరెండం అన్న ఆయన వ్యక్తి ఇవాళ మరి రిజల్ట్ చూసిన తర్వాత వారి సమాధానం ఏదో చెప్పాలి. ఇవాళ ఆ రెఫరెండంగా భావించి మరి ఇవాళ శాశ్వతంగా ఆయనే తన పార్టీని రద్దు చేసుకుంటాడా, శాశ్వతంగా తనకు తానే రాజకీయాల నుంచి వైదొలుగుతాడా తనే చెప్పాలి. ఇంకో మాట కూడా అన్నాడు, జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితం తెలంగాణ ప్రజలకు కనువిప్పు కలగాలని చెప్పి. మరి కనువిప్పు ఆయనకు కనీసం ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన కానీ ఆయన పార్టీకి కానీ కనువిప్పు కలిగిందా అంటే కలగలేదని చెప్పాలి. ఇవాళ ఇవన్నీ ఆయనకైనా చెప్పుకునే ఇలా మా పిసిసి అధ్యక్షులు కానివ్వండి. తెలంగాణ రాష్ట్ర పెన్షనర్దారుల సంయుక్త కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 17న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద పెన్షనర్ల పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కో కన్వీనర్ జిల్లా అధ్యక్షులు శ్రీధర్ల ధర్మేంద్ర తెలిపారు. హన్మకొండ అంబేద్కర్ విగ్రహం వద్ద పెన్షనర్ల మహాధర్నా బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు ధర్మేంద్ర, ప్రధాన కార్యదర్శి కడారి భోగేశ్వర్లు మాట్లాడుతూ మార్చి 2024 నుండి రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు చెల్లించాలని గతంలో కలెక్టర్ల ద్వారా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞాపన పత్రాలు ఇవ్వడం జరిగిందని, కానీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఈ నెల 14న మహాధర్నా కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.
ఈ మహాధర్నా కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా పదవి విరమణ పొందిన పెన్షనర్లు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. పేరు ఎస్ ధర్మేంద్ర. నేను ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి 24 సెప్టెంబర్లో రిటైర్ అయినాను. అప్పటి నుంచి ఈ బకాయిలు రానందువలన అందరం ఉద్యోగస్తులు అందరం ఈ బకాయిలు రాని అందరం కలిసి ఒక అసోసియేషన్ ఏర్పరచుకొని దాన్ని రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ బకాయిల సాధనా సమితిగా నామకరణం చేసి దశల వారీగా జిల్లా కమిటీలు ఏర్పరచుకొని ఉద్యమాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా మొన్న నవంబర్ 4వ తారీఖు నాడు ఏర్పడేటువంటి కమిటీ ఎలక్షన్స్లో నేను రాష్ట్ర కో కన్వీనర్గా ఎన్నిక కాబడ్డాను. ఈ విధంగా మొన్ననే మా బకాయిలు అంటే ఉద్యోగస్తులందరూ రిటైర్ అయినాక మనవలు మనవరాలతో సంతోషంగా ఉండాల్సిన సమయంలో ఈ ఇబ్బందులన్నింటినీ పడుతున్నారు. వారి యొక్క ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్ ఏర్పడుతున్నది. దీనిపైన ప్రభుత్వం ఒక దృష్టి సారించాలని మొన్న నవంబర్ 13 నాడు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఒక ధర్నా కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యేలందరినీ కూడా సంప్రదించి వాళ్ళందరినీ వినతి పత్రాలు ఇచ్చి, అయ్యా మేము రిటైర్ అయినాం, మేము చాలా ఇబ్బందులలో ఉన్నాం, మా యొక్క డబ్బులు ఇప్పించండి అని కూడా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ అన్ని విధాలుగా అంచెలంచెలుగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు కూడా జరుపుకుంటూ ఇప్పుడు రేపు ఎంప్లాయీస్ పెన్షనర్స్ చేసి నిర్వహించబోయేటువంటి హైదరాబాద్లో మా యొక్క బకాయిల సాధనే ఏకైక ఎజెండాగా పెడుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర పెన్షనర్ల జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ పక్షాన ఆధ్వర్యం లోపల ఈ నెల 17వ తేదీన హైదరాబాదు ఇందిరా పార్క్ లోపల మహాధర్నాను చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మార్చి 2024 నుండి ఇప్పటి వరకు అక్టోబర్ 2025 వరకు రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి రిటైర్మెంట్ బకాయిలైనటువంటి రాకపోవడం వల్ల ప్రభుత్వానికి ఎన్నో విజ్ఞాపన పత్రములు అందించినప్పటికీ కూడా ప్రభుత్వం లోపల ఏమాత్రం చలనము లేకుండా ఏమాత్రం పట్టించుకోకుండా ఈ యొక్క రిటైర్డ్ అయినటువంటి వాళ్ళే కదా వీళ్ళు ఏం చేస్తారనేటువంటి ఆ ఉద్దేశంతో మాత్రమే ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నది. ఆ క్రమం లోపల రాష్ట్ర పెన్షనర్లు చేసి ఈ యొక్క పెద్ద ఎత్తున నిరాహార దీక్ష ఇందిరా పార్క్ లోపల ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాలని తలపెట్టింది. ఆ యొక్క మహాధర్నా కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇప్పటి వరకు రిటైర్డ్ అయినటువంటి దాదాపుగా 13,000 మంది ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా ఆ యొక్క మహాధర్నా లోపల పాల్గొని ఆ మహాధర్నాను జయప్రదం చేయాల్సిందిగా మా ఉద్యోగులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. నా పేరు కందుకూరి దేవదాసు, వరంగల్ ఉమ్మడి జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు. అనంతపురం జిల్లా హిందూపురంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు వైకాపా కార్యాలయంలో అద్దాలు ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. ఈ ఘటనతో హిందూపురంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనపై స్పందించిన జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ కార్యకర్తలతో కలిసి పోలీస్ స్టేషన్ వద్దకు ర్యాలీగా వెళ్లి తమ నిరసనను తెలిపారు. వెంటనే నిందితులపై చర్యలు తీసుకోవాలని, అరెస్టు చేయాలని పోలీసులను కోరారు. దీంతో పట్టణంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
మళ్ళీ ఇప్పుడు ఏం డ్రామా కూర్చోాలి మీరు పెట్టండి రోటరీ క్లబ్ హన్మకొండ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ శ్రీచక్ర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ హన్మకొండ ఆధ్వర్యంలో హన్మకొండ ఏకశిలా పార్క్ వాకర్స్ అసోసియేషన్ భాగస్వామ్యంతో నిర్వహించినట్లు రోటరీ క్లబ్ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు బేతి రవీందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ మహేష్ ప్రసాదరావు గోపీనాథ్ మీడియాతో మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధిని ప్రాథమిక దశ స్టేజ్ 1లో గుర్తించినట్లయితే రోగికి చికిత్స అందించి రోగి ప్రాణాలు కాపాడవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో 300 మంది మహిళలు పాల్గొన్నారు. సో ఎవరెవరైతే అవైలబుల్లో ఉన్నారో వీలవుతుందో అందరూ వచ్చి ఈ స్క్రీనింగ్ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. పేరు చెప్పండి. నేను డాక్టర్ మహేష్ అండి, సర్జికల్ ఆంకాలజిస్ట్, మల్లారి హాస్పిటల్లో కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను. ప్రసాదరావు శ్రీచక్ర హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అండి. సో ఇవాళ ఏంటంటే రోటరీ క్లబ్ వాళ్ళ సహకారంతో మనము శ్రీచక్ర సూపర్ స్పెషాలిటీ సహకారంతో మనకు సర్జికల్ ఆంకాలజిస్ట్ హైదరాబాద్ నుంచి పిలిపించి మరి మనము హాస్పిటల్ తరఫున మనము ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ పెట్టాము. సార్ చెప్పినట్టు ఏదైనా కూడా క్యాన్సర్ అంటే చాలా వరకు అందరూ డెత్ కన్ఫామ్ అనే ఫీల్ అవుతూ ఉంటాం. కానీ ముందు జాగ్రత్తగా మనం దొరకబడితే ఎర్లీగా డిటెక్ట్ చేయగలిగితే ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చు. దీని ఉద్దేశం, ముఖ్య ఉద్దేశం మాత్రం ఇదే. అందరూ దీన్ని ఉపయోగించుకొని అందరు ఫ్యూచర్లో మన కాంప్లికేషన్ ప్రివెంట్ చేసుకోవాలని శ్రీచక్ర తరఫున కోరుకుంటున్నాం. అందమండి, నా పేరు డాక్టర్ గోపి, డైరెక్టర్ ఆఫ్ శ్రీచక్ర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఇవాళ రోటరీ క్లబ్ ఆఫ్ హనుమకొండ ప్లస్ మనకి శ్రీచక్ర హాస్పిటల్ తరఫున మనము ఇక్కడ ఏకశిలా పార్క్లో క్యాన్సర్ ఇది స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేశాము. దీనిలో దగ్గర 250 నుంచి 300 మంది వచ్చేసి ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది సద్వినియోగం చేసుకున్నారు. ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది ఇంతటితో కాకుండా నెల మనకు ఒక బస్ కూడా ఉంటుందండి. ఇప్పటి నుంచి ఒక బస్సులో మనకి ఇంక్లూడింగ్ మ్యామోగ్రఫీ. ఇక్కడ మనం ఏం చేసామంటే ప్యాప్స్మియర్ కూడా తీసేసి అక్కడ ఏమైనా టెస్ట్ ఏది మన క్యాన్సర్ ఏమైనా ఉందా లేదా అనేది ఆ టెస్ట్ కూడా పంపించాము. నెక్స్ట్ టైం నుంచి మ్యామోగ్రఫీ అంటే రొమ్ములో ఏమైనా క్యాన్సర్లు ఏమైనా ఉన్నా కూడా ముందే మనకి తెలవడానికి ఇవన్నీ అవగాహన కోసం మనం క్యాన్సర్ ఆ బస్సు కూడా మనము ఏది ప్రొవైడ్ చేస్తున్నాము. సో అది ఎప్పుడు ఏంది అనేది మళ్ళీ మీతో టచ్లో ఉంటాను. అండ్ ఈ ప్రోగ్రామ్స్ అనేవి కొంచెం మనం యూజ్ చేసుకున్నాం అనుకోండి, ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. వచ్చిన తర్వాత బాధపడడం కన్నా వచ్చే ముందు ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి అండ్ ఎర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేస్తే మనకి అడ్వాంటేజెస్ ఉంటాయి. కాబట్టి అడ్వాంటేజెస్ ఏమేమి ఉంటాయి అనేది మీకు వస్తూ ఉంటే మీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ. సెకండ్ సాటర్డే మనకి డాక్టర్ మహేష్ సార్, బెజగం మహేష్ సార్ హైదరాబాద్ నుంచి వస్తారు. అండ్ సీనియర్ సిటిజన్స్ కూడా మనకి శ్రీచక్ర హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్కారం అండి, రోటరీ క్లబ్ ఆఫ్ హనుమకొండ. నా పేరు బేతి రవీందర్ రెడ్డి, నేను రోటరీ క్లబ్ ఆఫ్ హనుమకొండ అధ్యక్షుడిని. ఈరోజు ఏకశిలా పార్క్లో శ్రీచక్ర హాస్పిటల్ అండ్ స్టార్ హాస్పిటల్ హైదరాబాద్ వారి తరఫున మహిళలకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రాం జరగడం జరిగిందండి. దీనికోసం ఒక 250 మంది నుంచి 300 మంది వరకు ఈ క్యాన్సర్ స్క్రీనింగ్కి వచ్చేసి వాళ్ళు టెస్టులు చేయించుకోవడం జరిగింది. చాప కింద నీళ్ళ వెళుతున్న క్యాన్సర్ మహమ్మారిని ముందే గుర్తు చేసేసి
దానికి నాణ్యమైన ట్రీట్మెంట్ ఇవ్వడానికి శ్రీచక్ర వాళ్ళు, స్టార్ హాస్పిటల్ వాళ్ళు చాలా అద్భుతంగా ఈ ప్రోగ్రామ్ అనేది చేశారండి. వాళ్ళందరికీ మేము మా రోటరీ క్లబ్ ఆఫ్ హన్మకొండ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. అలాగే ఈరోజు ఈ ఏకశిల పార్క్ వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు ముందుకు వచ్చేసి మాకు ఎంతో సహకారం చేశారు. దానికి కూడా నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏకశిల పార్క్ వాకర్స్ అసోసియేషన్లో మాజీ అధ్యక్షుడిని, వాకర్స్ ఇంటర్నేషనల్ 303 గవర్నరు, 10 జిల్లాలకు గవర్నర్గా ఇప్పుడు కొనసాగుతున్నాను. అయితే ఇవాళ ఏకశిల పార్క్లో రోటరీ క్లబ్ వారు మరి ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ ఏదైతే పరీక్ష ఉందో ఇది పొద్దున 7-8 గంటల నుంచి స్టార్ట్ అయ్యి దాదాపు 2 గంటల వరకు 300 మంది మహిళలకు ఇవాళ టెస్టులు చేయించడం జరిగింది. సంతోషం. రోటరీ క్లబ్ వాళ్ళు మరి మా అసోసియేషన్ సెక్రటరీ, జనరల్ సెక్రటరీ ఏకశిల పార్క్ వాకర్స్ అసోసియేషన్. ఇక్కడ ఇంతకుముందు మా పార్కులో దాదాపు చాలా మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరిగింది. ఇక్కడ ప్రసాద్ శ్రీచక్ర హాస్పిటల్ ప్రసాద్ గారు కూడా ఈ జనరల్గా అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా పెట్టి చాలా మందికి ఈ యొక్క వ్యాధుల పట్ల అవగాహన కలిగించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు స్టార్ హాస్పిటల్స్ వాళ్ళను, శ్రీచక్ర హాస్పిటల్స్ వాళ్ళు వచ్చి మా దగ్గర ఈ యొక్క స్త్రీలకు ఈ యొక్క క్యాన్సర్ పరీక్షలు, ఉచిత క్యాన్సర్ పరీక్షలు నిర్వహించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇట్లాంటి కార్యక్రమాలు మేము మాకు అంటే అనవాయితీగా వస్తుంటాయి. ఆ క్రమంలో వారికి మేము మొత్తం మొబిలైజ్ చేసి దాదాపు 300 మందిని ఈ యొక్క ఎవరైతే ఈ టెస్టులు చేయించుకోవడానికి మేము ప్రోత్సహించడం జరిగింది. వారికి ఈ మా పార్కుకు వచ్చి ఈ టెస్టులు నిర్వహించినటువంటి వాళ్ళందరికీ కూడా, ఈ డాక్టర్లకు, ఈ రోటరీ క్లబ్లందరికీ కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓకే. మదనపల్లి కిడ్నీ రాకెట్ కేసులో 6 నిందితులు పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 8 మంది నిందితులు పరారులో ఉండగా వారిని పోలీసులు గాలిస్తున్నారు. విశాఖ యువతి యమున కిడ్నీలను వేరే వారికి అమర్చడంలో ఆ శస్త్రచికిత్స వికటించి ఆమె మృతి చెందింది. మొదటి నిందితుడు గ్లోబల్ స్పెషాలిటీ ఆసుపత్రి యజమానితో పాటు అన్నమయ్య జిల్లా హాస్పిటల్ సేవల కోఆర్డినేటర్ డాక్టర్ కె ఆంజనేయులు మరో 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. తొందరగా ఫోటోలు రవి ఫోటోలు కూడా కొట్టు డౌన్ చేయమని చెప్పారు. ఫోటోలు ఒక నిమిషం. మనకు ఐడెంటిఫై చేసింది ఇప్పుడు ఈ కేసు ఇక్కడ అయిందండి. సో ఆ రోజు అయింది ఈ కేసు ఒకటి, ఆ రోజు మార్నింగ్ ఇంకొక కేసు అయి ఉంటుంది. ఆమె సబ్సిక్వెంట్గా దాంట్లో ఆమె సర్వైవ్ అవుతుంది. ఈవినింగ్ కండక్ట్ ఎవరైతే చేశారో ఆమె చనిపోయి ఉంటుంది డిసీజ్. సో ఆ సర్జరీ అవ్వడం అయితే ఆ రోజే ఫస్ట్ టైం. అది మనం అనేది ఒకసారి ఐడెంటిఫై చేయాల్సి ఉంటుందండి. అది ఒకసారి ఆ డీటెయిల్స్ అన్ని హాస్పిటల్ కూడా అన్ని తీసుకుంటారు. డాక్టర్ అవినాష్ శాశ్వతి A2 అనేది డాక్టర్ పేరు అనేది మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో మనం డెఫినెట్ గా ట్రేస్ అవుట్ చేసిన తర్వాత అప్పుడు మన మీడియా ముఖంగా కూడా మనం తెలియజేస్తాం. కాలంలో ఇలాంటివి జరిగినాయి లేదండి, మనకైతే ఈ ఇన్సిడెంట్ ఇప్పుడు మదన్పల్లిలో అయిండేది. ఈ ఇన్సిడెంట్ మనం కనిపెట్టాము, ఆ రోజు అయిండేది. సో సబ్సిక్వెంట్ గా లింక్స్ ఎవరి రోల్ ఏంటనేది కూడా మనం ఐడెంటిఫై చేసాము. ఇంకా ఏమన్నా ఉన్నా కూడా మనకి ఇంకా ఫర్దర్ A2ని పట్టుకున్న తర్వాత ఇంకా ఏమైనా ఎస్టాబ్లిష్ అయినా కూడా మనము టెక్నికల్ గా అది కూడా చూస్తాము. ఇంకా ఏమైనా లింక్స్ ఉన్నా కూడా ఎస్టాబ్లిష్. కిడ్నీ మార్పిడి ఇక్కడే జరిగింది అని ఎక్కడ ఇక్కడ గ్లోబల్ ఆసుపత్రిలోనే, అంటే కిడ్నీ ఇక్కడ తీసి బెంగళూరు పంపించారని కొంతమంది అంటున్నారు, అక్కడ మార్చారని. లేదు ఇక్కడే జరిగింది అని అంటున్నారు. లేదు ఇక్కడే జరిగింది. అంటే కేవలం కిడ్నీ మార్పిడి వల్ల పెయిన్ తోనే చనిపోయింది అన్నది ఎంతవరకు కరెక్ట్? అంటే పిఎం రిపోర్ట్ ఫర్దర్గా వస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఆమె చనిపోవడైనప్పుడు కూడా పిఎంఈలో ఒకే కిడ్నీయే ఉంది. సో దట్ మీన్స్ ట్రాన్స్ప్లాంటేషన్ అయినట్టు అది అక్కడ అర్థము. సో డెఫినెట్గా ఒక కిడ్నీ దానివల్లనే సబ్సిక్వెంట్గా అంత హెల్త్ అంతా ఆ టైంలో బాగానే ఉన్నప్పుడు ఆమె చనిపోయిందంటే దానికి మెయిన్ రీజన్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల ఏంటది. ఇంకా ఫర్దర్ గా ఏదైనా ఉన్నా కూడా మనం మెడికల్ రికార్డ్స్ కూడా చూసి మనకి పిఎంఏ వచ్చిన తర్వాత దాంట్లో మనం ఫర్దర్ గా డీటెయిల్స్ అన్ని వచ్చిన తర్వాత ఇంకా అదర్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇదే మెయిన్ రీజన్ అనేది కూడా మనము దాన్ని బట్టి మనం కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కి ఒకటే మనకి ఏదైతే యాక్ట్ ఉందో మన యాక్ట్ ప్రకారంగా హ్యూమన్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్ట్ ప్రకారంగా దాంట్లో చాలా ప్రొసీజర్ ఉంటుంది. లైక్ హాస్పిటల్ రిజిస్టర్ అయి ఉండాలి, దాంట్లో డిఫరెంట్ ఫార్మ్స్ ఉంటాయి. వాళ్ళ కన్సెంట్ కావాలంటే ఎంఆర్ఓ దగ్గర ప్రొడ్యూస్ చేయాలా, జ్యుడిషియరీ దగ్గర ప్రొడ్యూస్ చేయాలా. అవన్నీ అయితేనే అప్పుడు దాన్ని పర్మిషన్ ఉన్నట్టు. ఆర్ఎల్స్ అవన్నీ కూడా అన్ఆథరైజ్డ్. సో దానికి పర్మిషన్ లేనట్టు అక్కడ.
సార్ ఇప్పుడు డాక్టర్ శాశ్వతి అవినాష్ ఒకే రోజు నలుగురికి కిడ్నీ ఆపరేషన్ జరిగింది అనేసి మా దగ్గర ఉన్న సమాచారం సార్. సో మార్నింగ్ ఏదైతే అయిందో ట్రాన్స్ప్లాంటేషన్ ఆ రోజు 2 అయినాయి. మార్నింగ్ అయిన దాంట్లో ఆమెకి హెల్త్ కండిషన్ అంతా కూడా బాగానే అయింది, ఆమె రికవరీ అయిపోయింది, అంతా ఉంది. సో ఈవినింగ్ ఏదైతే ఉందో ఆమె సబ్సిక్వెంట్ గా ఆ సర్జరీ తర్వాత వితిన్ 5 hours 6 hours లో ఆమె చనిపోయిందండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సత్యసాయి శత జయంతోత్సవాలకు హాజరైన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. ఘన స్వాగతం పలికిన కలెక్టర్, ఎస్పీ, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం తాము ఊహించింది. సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి. ఈ నెల 17న రిటైర్డ్ పెన్షనర్ల చెలో హైదరాబాద్ వెల్లడించిన రాష్ట్ర కో కన్వీనర్ శ్రీధర్ల ధర్మేంద్ర. హిందూపురం వైకాపా కార్యాలయంలో అద్దాలు, ఫర్నిచర్లు ధ్వంసం. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్.